ప్రభుత్వ వైద్యశాలలో వసతులు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలియజేశారు. మంగళవారం నియోజకవర్గం కేంద్రంలో వేమూరులో 30 పడకల వైద్యశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. సిఎంజిసి వైద్యాధికారి డాక్టర్ జరీనా పర్వీన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ పేద వర్గాలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సిన వస్తువులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. పేద వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యశాలలో అందుతున్న సౌకర్యాలు, సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. मेल वार्ड सर almost 30 beds itself. హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రత్యేకతలు అన్ని కూడా సవివరంగా మనకి చెప్పారు. వాటితో పాటు నేను కూడా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ నుంచి చేసుకొని కిందకు వచ్చేటప్పుడు అడిగాను, శానిటేషన్ సిబ్బంది గురించి అడిగాను అనమాట. తను కూడా 7 మెంబర్స్ ఏజెన్సీ నుంచి అపాయింట్ అయ్యారండి. వాళ్ళు ఎప్పుడు నిరంతరం చూస్తూ ఉంటారు శానిటేషన్ పరిస్థితులు అని చెప్పారు. హాస్పిటల్ వాస్తవం అండి, హాస్పిటల్లో లోపల కానీ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంటేనే పేషెంట్లకి సగం డబ్బు తగ్గిపోదు అక్కడే. గతంలో ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్ నేను కూడా మొదటి నుంచి వెళ్దాం చూస్తాను కాబట్టి లోపలికి వెళ్ళిన దాని నుంచి ఒక భయంకరమైనటువంటి దుర్గంధం, ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భయపడిపోయేవాడు వెళ్తే. ఆ వాస్తవం ఆలోచిస్తే అక్కడ ప్రభుత్వ పరంగా మెడికల్ ఫెసిలిటీస్ సమానం ఇబ్బంది లేదు, అక్కడ ఉండే ఫార్మసీకి ఇబ్బంది లేదు, అన్ని రకాల టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే క్వాలిఫైడ్, ఎందుకంటే వీళ్ళంతా కూడా మెరిట్ మీద చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు మెరిటోరియస్ పీపుల్గా ఉంటారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్లోనే మిగిలిన అంశాలు వదిలేస్తారు. వదిలేయటం వల్ల ఏంటంటే పేషెంట్లు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లు పెద్ద పెద్ద కోటాను కోట్లు పెట్టి చదువుకొని సీట్లు చదువుకొని వచ్చినట్టు ఉంటారు. వాళ్ళు పెట్టుబడి కూడా కోట్లు పెట్టి హాస్పిటల్స్ పెట్టి ఆ పై మెరుగులు మాత్రం బ్రహ్మాండంగా చూస్తారు. అక్కడికి మనం ఎగబడి వెళ్ళి లక్షలు